కూడి వచ్చినటువంటి మీ అందరికీ యూట్యూబ్లో ఈ సందేశాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట మరి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు మనము రోమా పత్రిక 6వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేయవలసి ఉన్నది. కానీ ఈరోజు నేను నరహత్యను గురించి బైబుల్ చెప్పే షాకింగ్ విషయాలు ఏంటి అనే విషయాల్ని మీ ముందుకు తీసుకురావాలని నేను ప్రేరేపించబడుతూ ఉన్నాను. ఎందుకంటే ఇటీవల మనం చూస్తూ ఉన్నాము, మన తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి, దేశంలో కానివ్వండి, ప్రపంచంలో కానివ్వండి, అనేక మంది మరి చంపబడుతున్నటువంటి దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. లోకంలో రకరకాలైనటువంటి కారణాలతో మరి నరహత్యలు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. అది ఏ కారణమైనా కానివ్వండి. కానీ ప్రియులారా, ఈ నరహత్యల గురించి దైవ గ్రంథము అని పిలువబడుతున్నటువంటి ఈ పరిశుద్ధ గ్రంథం బైబుల్లో దేవుడు రాయించినటువంటి కొన్ని షాకింగ్ విషయాలు మీ దృష్టికి తీసుకురావాలని ప్రేరేపించబడుతూ ఉన్నాను. మనం ఎప్పుడూ కూడా ఎవరిని హింసించకూడదు, ఎవరిని బాధించకూడదు, ఎవరిని వేధించకూడదు. దానివలన ఎట్టి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో బైబిల్ ఏమని చెప్తుందో కొన్ని విషయాల్ని మీ ముందుకు తీసుకొచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది. మనము బైబిల్ని విశ్వసించే వాళ్ళం కాబట్టి నేను చెప్పేటువంటి ఈ మాటలు కూడా బైబిల్ని విశ్వసించే క్రైస్తవులకి నేను చెప్తా ఉన్నాను. వీక్షించేటువంటి ప్రతి ఒక్కరూ ఈ సత్యాన్ని తెలుసుకోండి. ఒకవేళ క్రైస్తవులు కాని వాళ్ళు ఎవరైనా ఈ వీడియో కానీ వీక్షిస్తూ ఉంటే మీరు మీ యొక్క దైవ గ్రంథాలని ఏదైతే మీరు చెప్పుకుంటూ ఉంటారో వాటిని బట్టి మీరు పరిశీలించుకోండి. లేదా ఈ వీడియో ఇంతటితో మీరు ఆపేయండి, చూడటం మానేయండి అని ప్రభు పేట నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, మొదటిగా ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదవగలిగితే అక్కడ ఈ విధంగా రాయబడింది, మరియు తాము చేయుచున్న నరహత్యలను, మాయా మంత్రములను, జార సోరత్వములను చేయకుండానట్లు వారు మారు మనసు పొందినవారు కారు. అర్థమైందండి వాక్యము? ప్రియులారా, సరే, ఇప్పుడు మనము దేశంలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, ప్రపంచంలో కానివ్వండి రకరకాల హత్యలు జరుగుతున్నాయి. ఏ రూపంలో జరిగినా, ఎవరు ఎవరిని చంపేస్తున్నా, హింసిస్తున్నా, ప్రియులారా, వీటి మీద చర్య తీసుకునే వాళ్ళు ఎవరు? దేవుడు ఎలా స్పందిస్తాడు? మామూలుగా అయితే ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే వాళ్ళని శిక్షించవలసిన వాళ్ళు ఇద్దరున్నారు. ఎవరు ఆ ఇద్దరు అంటే, ఒకటి మానవుడు, రెండవది దేవుడు. అదేంటంటే మానవుడు తప్పు చేస్తే మానవుడు శిక్షించడం ఏంటని అనుకుంటారా? అంటే మానవులు ఏర్పరచుకున్న ప్రభుత్వాన్ని ఎవరైతే నడిపిస్తారో ఆ ప్రభుత్వాన్ని నడిపించేవారు, ఆ యొక్క అధికార యంత్రాంగము, న్యాయాధిపతులు ఎవరైతే ఉన్నారో వారు విచారించి తప్పు చేసిన వారికి తగిన శిక్ష వారు వేయాలి. ప్రస్తుతం అది జరుగుతూ ఉంది కదా. ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే ప్రభుత్వమే కదా చర్య తీసుకుంటుంది, అధికారులు ఎంక్వైరీ చేస్తారు, జడ్జి గారు తీర్పు తీర్చి శిక్ష విధిస్తారు. అది ప్రస్తుతం లోకంలో జరుగుతుంది. ఇది మాత్రమే కాక దేవుడు కూడా తీర్పు తీరుస్తాడు, దేవుడు కూడా శిక్ష విధిస్తాడు అనేది బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది. ఒక విషయం మీకు గుర్తు చేస్తా. దానియేలు గ్రంథంలో ఒక మాట మనం చూస్తాం. అదేంటంటే బెల్షెజర్ విషయంలో ఏంటండి, దేవుడు తీర్పు తీర్చేది ఎప్పుడో యుగాంతంలో దేవుడు తీర్పు తీరుస్తాడు. అప్పుడు దాకా దేవుడు తీర్పు తీర్చడు అనుకునే వాళ్ళు చాలామంది ఉంటూ ఉన్నారు. ప్రియులారా, దేవుడు యుగాంతంలో మాత్రమే కాదు తీర్పు తీర్చేది,
ఇప్పుడు ప్రజెంట్ కూడా ఆయన తీర్పు తీరుస్తూ ఉంటాడు, ప్రజెంట్ కూడా ఆయన శిక్షలు వేస్తూ ఉంటాడు. అది బైబిల్ మనకి తెలియపరుస్తున్న విషయం. యుగాంతంలో జరిగే తీర్పు వేరు, అది నిత్య నరకంలో పడేసే తీర్పు అది. ఇక ఆ తీర్పుకు వచ్చిన వాడు నిత్య నరకాన్ని అనుభవిస్తాడు అగ్గిలో. కానీ ఈ లోపల కూడా దేవుడు ఎప్పటికప్పుడు దేవుడు తీర్పు తీరుస్తూ ఉంటాడు. ఉదాహరణకి బెల్షెజరు అనేటువంటి ఒక వ్యక్తి, మరి బైబిల్లో మనం చూస్తాం, అతడు ద్రాక్షారసము తాగి అతడు ఆనందిస్తూ ఉన్నప్పుడు ఒక చెయ్యి వచ్చి గోడ మీద రాస్తూ ఉంది. ఏమని? మెనే మెనే టెకెల్ ఉపార్సిన్ అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉంటాం. ఎక్కడ? దానియేలు గ్రంథము 5వ అధ్యాయము చూడండి 24వ వచనంలో, కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాత వ్రాసిన శాసన మీద అనగా మెనే మెనే టెకెల్ ఉపార్సిన్, ఈ వాక్య భాగం ఏమనగా మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్క చూచి దాన్ని ముగించాడంటే, లెక్క చూడడం అంటే ఏంటి? తీర్పు తీర్చాడు. దేవుడు అసలు ఎప్పుడు తీర్పు తీర్చాలా? ఎప్పుడో యుగాంతంలో 1000 ఏండ్ల పరిపాలన అయిపోయిన తర్వాత ధవళ సింహాసనం మీద కూర్చొని తీర్పు తీరుతాడు. ఇదే మనకు తెలుసు. కానీ బైబిల్ ఇంకొక విషయం చెప్తుంది, షాకింగ్ విషయం. ఏంటది? ఎప్పుడో యుగాంతం వరకే కాదు, ప్రస్తుతం మన జీవితంలో కూడా ఆయన ఏం చేస్తూ ఉంటాడో చాలామంది విషయాల్లో తీర్పు ఆయన తీరుస్తూ ముగిస్తూ ఉంటాడు అని. ఇక్కడ బెల్షెజర్ విషయంలో కూడా దేవుడు తీర్పు తీర్చాడని ఈ వచనంలో రాయబడుతూ ఉంది. కనుక దేవుడు తీర్పు తీరుస్తూ ఉంటాడు, దేవుడు కూడా శిక్షలు వేస్తూ ఉంటాడు. ఏంటండి? శిక్షలు వేస్తూ ఉంటాడు. ఒప్పుకుంటారు ఈ విషయము? మీకు అర్థమవుతుందా? అండ్ ఈ విషయము ఇక్కడ దానియేలు గారు మాత్రమే కాదు, పౌలు గారు కూడా చెప్పారు ఒక విషయం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం. 11వ అధ్యాయము 31వ వచనం. అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము, మనము తీర్పు పొందిన ఎడల అంటే అప్పుడెప్పుడు ధవళ సింహాసనం మీద కూర్చున్నప్పుడు యుగాంతంలో జరిగే తీర్పులో కాక లోకంతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండానట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. ఎంత క్లియర్గా ఉంది అంటే, ప్రభు ఇప్పుడే ఈ యొక్క జీవితంలోనే, మన జీవితం కొనసాగుతుండగానే కూడా ఆయన తీర్పు తీరుస్తూ ఉన్నాడు. మనం చేస్తున్న అపరాధాలకి, దోషాలకి, అన్యాయాలకి, అక్రమాలకి ఆయన శిక్షలు కూడా వేస్తున్నాడు అని మీకు అర్థమవుతుందా ప్రియులారా? అర్థం చేసుకోవాలి ఈ వాక్యాన్ని బట్టి. కాబట్టి నరహత్య విషయంలో ఇతరులను వేధించడం, ఇతరులను బాధించడం, వేధించడం, దేవుని బిడ్డలారా మరి హింసించడము, వాళ్ళని గాయపరచడం అనేది ఎంత భయంకరమైనటువంటి శిక్షకు మనల్ని లేదా మన కుటుంబాల్ని లేదా మన వంశాల్ని ఎలా గురి చేస్తుందో మనము ఈరోజు చూడబోతూ ఉన్నాం. చాలామంది జీవితాల్లో సంతోషం ఉండదు, డబ్బు ఉంటుంది కానీ ఆనందం ఉండదు. తెగులు గుంటుతో కొంతమంది ఉంటారు. ప్రియులారా, నానా రకాలైన సమస్యల్లో ఉంటారు. వాళ్ళు అనుకుంటారు, మేమేం పాపం చేశామో, మా పితరులు ఏం పాపం చేశారో, అయ్యో ఏ జన్మలో మేము ఏ పాపం చేశామో మాకు ఈ కర్రం పట్టింది అని చెప్పి కొంతమంది లభో దిబోమని ఏడ్చే వాళ్ళని కూడా మనము చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ అన్నిటికీ కొన్ని కారణాలు ఈ వాక్యాలను బట్టి మనము అర్థం చేసుకుని, ఒకవేళ మన జీవితంలో, మన వెనకాల మన పితరుల, మన తల్లిదండ్రుల జీవితంలో లేక మన తాతల జీవితాల్లో ఏమైనా దోషాలు ఉన్నాయేమో, దానివల్లనే ప్రస్తుతం మనము, వాళ్ళ సంతానము ఈ బాధల్ని, శ్రమల్ని, వీటిని మనం అనుభవిస్తున్నామేమో. ఒకవేళ ఇప్పుడు మనము కూడా పశ్చాత్తాపడ లేకుండా, మారు మనసు లేకుండా, మంచితనం లేకుండా, అన్యాయంగాను అక్రమంగాను ఇతరులను బాధిస్తూ, ఇతరులను వేధిస్తూ, ఇతరులను గాయపరుస్తూ ఉంటే రేపొద్దున మన సంతానము ప్రియులారా, మన పిల్లలు, వాళ్ళ తరతరాలు
వాళ్ళు కూడా ఈ శాపాన్ని వాళ్ళు అనుభవిస్తారేమో ఒకసారి ఈ వాక్యపు వెలుగులో పరీక్షించుకోవాలని నేను ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాను. ఆదికాండము 4వ అధ్యాయము 10వ వచనం. ఆదికాండము 4వ అధ్యాయం 10వ వచనంలో మనకి ఈ 4వ అధ్యాయంలో మనకి కయీను కనిపిస్తాడు. బైబిల్లో ఈ కయీను తన తమ్ముడైనటువంటి హేబేలును కొట్టి చంపడం అనేది మనం చదువుతాం. కానీ దేవుడు ఒక విషయం చెప్పాడు. ఎవరికి? కయీనుకి. చూడండి ఆ మాట ఏంటో. అప్పుడు ఆయన నువ్వు చేసిన పని ఏమిటి? ఒకసారి ఆలోచించాలి. అసలు నువ్వు ఏ పని చేసావో తెలుసా? నువ్వు చేసిన పనిని బట్టి నీకు ఎలాంటి పరిస్థితి వస్తుందో, నువ్వు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో అసలు నీకు ఏమని తెలుసా? నువ్వు చేసే పనిని బట్టి రేపొద్దున నీకు ఏమి సంభవిస్తుందో ఆలోచన ఏమైనా ఉందా? ఏ ఆలోచన లేకుండా నాకు బలం ఉంది కదా అని చెప్పి, వాడు బలహీనుడు కదా అని చెప్పి వాడి మీద పడి కొట్టి చంపేశావు. నువ్వు చేసిన పని ఏంటో నీకేమైనా తెలుసా అని చెప్తూ దేవుడు ఏమంటున్నాడు? నువ్వు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని యొక్క రక్తము స్వరము నేలలో నుండి నాకు మొర్రపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవై. 12వ వచనం. నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరవై ఉండు అనెను. అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరింపలేనంత. ఇక్కడ మనం ఆలోచించవలసిన 12వ వచనం. నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు. 2 మాటలు ఉన్నాయి. ఒకటి, నీవు సమాధానం లేకుండా దిగులు పడుచు. నువ్వు ఎలా జీవిస్తావో దిగులు పడుతూ జీవిస్తావు. నీ జీవితంలో సంతోషం అనేది ఉండదు. ఎందుకంటే నువ్వు ఏం చేసావు? ఒకరిని కొట్టావు, ఒకరిని గాయపరిచావు, ఒకరిని బాధించావు. చివరికి వాడి ప్రాణం కూడా పోయింది నీ వల్ల. కాబట్టి నీ జీవితంలో ఇక సంతోషం అనేది ఉండదు. నువ్వు దిగులు పడుతూనే నీ జీవితం అంతా జీవించాలి. అంతేకాదు, నువ్వు ఎక్కడైనా సరే ఏదైనా భూమిని సాగు చేయాలనుకుంటే అది సారాన్ని ఇవ్వదు, పంట పండదు అని చెప్పి దేవుడు చెప్పడం జరిగింది. ప్రియులారా, నరహత్య ఎంత ఘోరమైన పాపమో, దానివల్ల భూమి ఏ విధంగా శపించబడుతుందో ఈ వాక్యంలో రాయబడుతూ ఉంది. సంఖ్యాకాండము 35వ అధ్యాయము 33వ వచనం. మీరుండు దేశమును అపవిత్రపరచకూడదు. నరహత్య దేశమును అపవిత్రపరచును కదా. చూసారా? నరహత్య జరిగితే ఏ దేశంలో జరుగుతుందో, ఏ రాష్ట్రంలో నరహత్యలు జరుగుతున్నాయో, అది ఏ రూపాన్ని జరిగినా, కక్షతో జరిగిన, కుటుంబ కలహాలతో జరిగిన, ద్వేషంతో జరిగిన, లావాదేవీల విషయంలో జరిగిన, మతపరమైనవి కావచ్చు, రాజకీయపరమైనవి కావచ్చు, ఏమైనా కావచ్చు, ఏ మనుషుడైనా కావచ్చు. ఆ మతము ఈ మతము కాదు. నరహత్య అనేటువంటిది ఎక్కడైతే జరుగుతుందో, హింస అనేది ఎక్కడ జరుగుతుందో అక్కడ ఆ దేశం ఏమవుతుందంట, ఆ ప్రాంతం ఏమవుతుందంట, అపవిత్రపరచబడుతుందంట. దేశములో సిందించిన రక్తము నిమిత్తము సిందించిన వాని రక్తము వలనని ప్రాయశ్చిత్తము కలుగును కానీ మరి దేని వలనైనను కలుగదు. అర్థమైందండి? ఎవడైతే రక్తాన్ని సిందించాడో, ఎవడైతే ఒకరిని చంపాడో వాని రక్తం కూడా చిందించబడాలి, వాడు కూడా సావాలి. అప్పుడే ఆ పాపానికి ప్రాయశ్చిత్తం జరుగుతుందట. అంతేగాని నేను మోయలేనంత బంగారం పట్టుకొచ్చి, లేదా నేను మోయలేనంత డబ్బు పట్టుకొచ్చి, నేను తూగేంత డబ్బు పట్టుకొచ్చి నీకు నేను ఇచ్చేస్తాను, నా పాపాలన్నీ కూడా నేను చేసిన ఈ నరహత్య కానివ్వండి, ఇతరులను కొట్టిన విధానం కానివ్వండి, ఇతరులను బాధించిన విధానం కానివ్వండి, ఈ పాపాలన్నీ కూడా క్షమించే అంటే దేవుడేమి లంచగొండు కాదు. బైబిల్ ఏం చెప్తుంది? దేవుడు లంచం పుచ్చుకోవడం. ఆయన లంచం పుచ్చుకోవడం, మళ్ళీ లంచం కూడా పుచ్చుకోవద్దు మనకు కూడా చెప్పాడు. ఏం చేయకూడదట అండి? లంచం తీసుకోకూడదు, మనం తీసుకోకూడదు, ఆయన కూడా తీసుకోడు.
అంటే ఆయనకి ఏదైనా అర్పణట్టుకొచ్చి ఆయన పూజించి కానుకలు ఇచ్చి అవి ఇచ్చి ఈ ఇచ్చి దేవుణ్ణి మనం ఎవరం కూడా కొనేసుకోలేం. న్యాయం మనం కొనేసుకోలేం, క్షమాపణ పొందేలేం. అందుకని క్షమాపణ అనేది, ప్రాయశ్చిత్తం అనేది తీరదట. కీర్తనల గ్రంథంలో రాయబడింది, వాని సహోదరుని యొక్క ప్రాణ క్రయధనము బహు గొప్పది, అది తీరక అట్లుండవలసిందే అని రాయబడుతూ ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ నరహత్య జరగటం వల్ల ఆ ప్రాంతం అంతా కూడా శాపాన్ని పొందుతుందంట. అందుకని చూడండి ఒకసారి ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయం 1వ వచనం. ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము 1వ వచనం. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చుచున్న దేశములో ఒకడు సంపబడి పొలములో పడియుండుట కనబడినప్పుడు అది వాని చంపినవాడెవడో అది తెలియక ఉండిన ఎడలా. జాగ్రత్తగా వినండి. ఎవరో ఎక్కడో ఒక ఆయన చనిపోయాడు, ఎవరో అతను కొట్టి చంపారు, కానీ చంపినోడు ఎవడో తెలియదు. అప్పుడు మరి చంపినోడు ఎవడో తెలియదు కాదని చెప్పేసి ఆ దేశము ఆ ప్రాంతము అపవిత్రమైపోకుండా ఉండదు, అంటే అది శాపం పొందకుండా ఉండదు. శాపం ఖచ్చితంగా వస్తుంది, రక్తం ఒలికించకూడదు. అందుకని బైబిల్ ఏం చెప్తుంది? నీ పొరుగువాడిని హింసించకూడదు, నీ పొరుగువాడిని ప్రేమించు, నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు. బలముంద కాదా అని చెప్పి దేవుని బిడ్డలారు ఇతరులను వేధించకూడదని బైబిల్ చెప్తుంది. కాబట్టి అలాగ తెలియక చనిపోతే అప్పుడు ఏం చేయాలట? ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు చెందినటువంటి వారు పెద్దలు వచ్చి అక్కడి నుంచి ఆ చనిపోయిన బాడీ దగ్గర నుంచి కొలతలు వేయాలట. ఎక్కడికి? ఆ ఊరు, ఏ ఊరు ఈ బాడీకి దగ్గరగా ఉంది, సమీపంగా ఉంది అనేది ఆ ఊరికి కొలత వేయాలట. ఏ ఊరైతే ఆ బాడీకి దగ్గరగా ఉందో ఆ దగ్గరగా ఉన్న పెద్దలు వచ్చి కాడిమోయినటువంటి ఒక పెయ్య దూడను తీసుకొచ్చి దున్నకయు విత్తకయు ఉన్నటువంటి లోయలోనికి తీసుకెళ్ళి దాని మెడ విరగదీసి దాన్ని చంపి దాని మీద చేతులు పెద్దలు కడుక్కుంటూ అనాలట, ఈ హత్య మేము చూడలేదు, ఇది మాకు తెలియదు, కాబట్టి ఈ యొక్క దోషము మా మీద మోపవద్దు అని చెప్పి అక్కడ ప్రాయశ్చిత్తం చేయాలట. అంటే ఇక్కడ మనకు కనబడుతున్నది ఏంటంటే సమీపమునున్న గ్రామం అనే మాట మనం చూసుకోవాలి. అంటే అర్థం ఏంటి? ఎవరైనా ఏదైనా ఘర్షణ పడి ఒకవేళ తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంటే ఆ సమీపంగా ఉన్న వాళ్ళే కదా చూడాలి, వాళ్ళే కదా వచ్చి నివారించాలి. తప్పురా బాబు ఇది ఏంటి వేషాలు అని చెప్పి బుద్ధి చెప్పి ఆపవలసినటువంటి వాళ్ళే కదా. దూరంగా ఉన్న వాళ్ళు ఎవరో వాళ్ళు దూరంగా ఉన్నారు, మరి సమీపంగా ఉన్న వాళ్ళు చేయాలి. కనుక అలా చేయలేదు కాబట్టి ఈ దోష శిక్ష ఆ సమీపంగా ఉన్న వాళ్ళ మీదకే వస్తుందట, ఈ శాపం. అందుకని ఆ పెద్దలు ఏం చేయాలి? అయ్యో మేము చూడలేదు, మాకెవరికి తెలియదు, కానీ ఈ హత్యను బట్టి, ఈ ఒలికించబడిన రక్తాన్ని బట్టి ఈ భూమి, ఈ ప్రజలు శాపాన్ని పొందకూడదు, కాబట్టి నువ్వు మమ్మల్ని క్షమించాలి మమ్మల్ని అని చెప్పి ఆ దూడను అక్కడ చంపి ప్రాయశ్చిత్తం చేయాలట. ప్రియులారా, ఆ దూడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంటూ ఉన్నారు. బైబిల్లో మనుషులు చేసిన పాపాలకి పరిహారం పొందటానికి అనేకమైన గొర్రెలు చనిపోతూ ఉన్నాయన్న సంగతి మనకి పరిశుద్ధ గ్రంథం బైబిల్ చదివితే మనకు అందరికీ తెలుస్తూ ఉంటుంది. పాప పరిహారార్థ బలిగాను, అపరాధ పరిహారార్థ బలిగాను, దహన బలిగాను గొర్రెను లేదా మేకను తీసుకొచ్చి వాళ్ళు అర్పిస్తూ వచ్చిన సంగతి మనకు తెలుసు. అలాగున ఒక నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల చనిపోతూ వచ్చింది. ఆ చనిపోయిన ఆ గొర్రెపిల్ల ప్రభు అయిన యేసుక్రీస్తుకి ముంగుర్తుగా ఉంది. యేసుక్రీస్తు పరిశుద్ధుడు, చంపబడిన జంతువు కూడా నిర్దోషి, ఎందుకంటే ఆ తప్పు ఇది చేయలేదు, కానీ ఈ జంతువు భరించింది శిక్ష, ఇది పొందింది. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పాపము చేయలేదు, కానీ ఆయన మనం పొందవలసిన పాప శిక్షను ఆయన భరించాడన్నమాట. అందుకని సాదృశ్య రూపంలో అవి అలాగున చంపబడి పాపానికి ప్రాయశ్చిత్తం అనేది చేసుకోవటం జరుగుతూ వచ్చింది. ఇక్కడ మనము
ఈ వచనాన్ని మనం చదివినప్పుడు మనకు తేటగా అర్థమవుతున్నది ఏంటంటే, సమీపంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదకి శాపము వస్తుంది, సమీపంగా ఉన్న వాళ్ళకి. అంతేకాదు ఆ ప్రాంతము శపించబడుతుంది. నేటి దినాల్లో చూడండి, రకరకాలైన భూకంపాలు, రకరకాలైన ప్రకృతి వైపరీత్యాలు, భయంకరమైన తెగుళ్ళు వచ్చి మనుషులు ఎందుకు చచ్చిపోతున్నారు, మనుషులు ఎందుకు వేధించబడుతున్నారు, మనుషులు ఎందుకు బాధించబడుతున్నారు? ఒకవైపున మానవుడు ప్రభుత్వాన్ని పరిపాలిస్తూ, అధికారులు ఎంక్వైరీలు చేస్తూ, వారి తీర్పు తీర్చేటువంటి వాళ్ళ శిక్షలు వేస్తూ ఉన్నారు. కానీ దేవుడు కూడా తీర్పు తీరుస్తున్నాడు, దేవుడు కూడా శిక్ష వేస్తూ ఉన్నాడు. ఏమండి, వీడు ఇంత దుర్మార్గమైన పని చేశాడు, మరి వీడిని ఎవరు ఏమి చేయరా? ఈ దుర్మార్గమైన పనులు చేసేవాళ్ళని ఎవరు ఏమి చేయరా అంటే, చేయవలసిన మనుషులు ఉన్నారు, వాళ్ళ అధికారులు, ప్రభుత్వం. వాళ్ళు చేసినను చేయకపోయినాను దేవుడు మాత్రము తన స్టైల్లో ఆయన చేస్తాడు. ఆయన ఎలా చేస్తాడు, ఏ విధంగా చేస్తాడు అనేదే బైబిల్లో రాయబడినవి ఈ షాకింగ్ విషయాలు. చూడండి, మరొక షాకింగ్ విషయాన్ని మీకు నేను చూపిస్తాను. సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయము 29వ వచనాన్ని చూడండి. ఈ దోషము యోవాబు మీదను అతని తండ్రికి పుట్టిన వారందరి ఎడలను మోపబడునుగాక. చూడండి, ఇక్కడ మనకు కనిపించేది ఏంటంటే, యోవాబు అనేటువంటి వాడు అబ్నేరు అనేటువంటి వ్యక్తిని కడుపులో పొడిచి చంపేశాడు. ఈ చరిత్ర అంతా చెప్తే మనకి టైం ఎక్కువ అవుద్ది. సరే, అబ్నేరు అనేవాడు యోవాబు ఏదో మాట్లాడతాడు అనుకుని దగ్గరికి వెళ్ళాడు. అబ్నేరు అనేవాడు సైన్యాధిపతి, పెద్ద యుద్ధశూరుడు. యోవాబు అనేవాడు కూడా సైన్యాధిపతి, పెద్ద యుద్ధశూరుడు. అప్పుడైతే అందరి దగ్గర కత్తులు ఉండేవి, పొడవాటి ఖడ్గాలు ఉండేవి. ఇప్పుడైతే తుపాకులు ఉంటున్నాయి, గన్స్ ఉంటున్నాయి ఇప్పుడు పరిపాలనలో. అప్పుడు అవి లేవు కదా. కాబట్టి దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ యోవాబు ఏం చేశాడంటే, అతను కడుపులో గుచ్చి అతన్ని చంపేయటం జరిగింది. ఒక నిర్దోషి అయిన ప్రాణిని తీసివేశాడు. అక్కడ ఏ యుద్ధమో జరగట్లే. పోనీ యుద్ధం జరిగితే, యుద్ధంలో కొట్టుకుంటే వాడో ఈడో సత్తాడు, అది యుద్ధపరంగా జరిగేది. ఇది అది కాదు ప్రియులారా. ఈ నిర్దోషి అయినటువంటి వ్యక్తిని చంపేసినప్పుడు దావీదు పలుకుతా ఉన్నాడు, రాజు అయిన దావీదు చెప్తున్నాడు ఒక మాట. అదే 29వ వచనంలో ఏమని అంటున్నాడు? 28వ వచనం చూడండి. ఆ తరువాత ఈ సమాచారము దావీదునకు వినబడినప్పుడు అతడు అనుకొనిదేమనగా, నేనును నా రాజ్యమును నేరు కుమారుడగు అబ్నేరు ప్రాణము తీయుట విషయములో యెహోవా సన్నిధిని ఎప్పటికీ నిరపరాధులమే. ఈ దోషము యోవాబు మీదను అతని తండ్రికి పుట్టిన వారందరి మీదను మోపబడునుగాక. మొదట ఇక్కడ ఒక పాయింట్ మనం మాట్లాడుకుని ముందుకు వెళ్దాం. యోవాబుకును అతని తండ్రి ఇంటి వారి మీదకి కూడా వస్తుందట ఈ శాపం. ఆ కింద రాయబడి అన్నిని. ఇదేమిటి? తప్పు చేసినోడు ఒక్కడే కదా, యోవాబు మాత్రమే కదా. మరి అతని తండ్రి ఇంటి వాళ్ళు అందరి మీద కంటే తండ్రి ఇంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? తండ్రి అన్నదమ్ములు ఎంతమందో, వాళ్ళకు పుట్టిన పిల్లలు ఎంతమందో, వాళ్ళ అన్నదమ్ములు ఎంతమందో, అలాగ చూసుకుంటే ఎన్ని కుటుంబాలు ఈ శాపాన్ని పాలు పంచుకుంటాయో ఆలోచన చేయాలి. మరి వాళ్ళ మీదకి రావడం ఏంటి? వీడు ఒక్కడు తప్పు చేస్తే అనే ఆలోచన మనకు వస్తుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒకడు మన ఇంట్లో వాడు, మన ఇంటి వాడో లేకపోతే మన యొక్క పురుషుడో స్త్రీ ఎవరో తప్పు చేస్తుంటే, ఒరే బాబు అది తప్పురా, అది న్యాయం కాదురా, అది మంచిది కాదురా, వాళ్ళని కొట్టకూడదురా, వాళ్ళని తిట్టకూడదురా అని చెప్పవలసిన వాళ్ళు ఎవరు? ఇంట్లో వాళ్ళే కదా. భార్య భర్తకు చెప్పుకోవాలి కదా, అయ్యా అలా తాగేసి ఇతరులను అలా తిట్టకూడదయ్యా, ఎందుకు వచ్చిందయ్యా, మనకు శాపం వస్తుందయ్యా, మన పిల్లల మీద అది ఉంటుందయ్యా, ఎందుకు వచ్చిందయ్యా, తాగినోడు కొంచెం పడుండయ్యా అని భార్య చెప్పుకోవాలి. ఒకవేళ భార్య కానీ మాట్లాడుతుంది అనుకోండి, భర్త చెప్పుకోవాలి.
ఒకవేళ పిల్లలు ఎవరైనా అలా చేస్తున్నారని కూడా తల్లిదండ్రులు చెప్పుకోవాలి. అలాగా అన్నగారు లేదా తమ్ముడు గారు పినతండ్రి బిడ్డలో పెద్ద తండ్రి బిడ్డలో అలాగ కుటుంబీకులైనా చెప్పుకోవాలి. ఇది తప్పు, ఇతరులను మనం బాధించకూడదు, ఇతరులను మనం వేధించకూడదు, ఇతరులను మనం హింసించకూడదు, వాళ్ళకి హాని చేయకూడదురా బాబు, దేవుడు ఉన్నాడురా, తీర్పు తీరుస్తాడురా అని మనం చెప్పుకోవాల్సింది మన కుటుంబ సభ్యులే కదా. కానీ చెప్పారా మరి, చెప్తున్నారా? చాలామంది జీవితాల్లో లేదు. అందుకనే తప్పు ఒకటి చేసినా శిక్ష అందరికీ వస్తుంది. దీన్ని బట్టి అయినా రేపొద్దున్న ఈ వాక్యాలు చదువుకున్నప్పుడైనా రేపొద్దునైనా ప్రజలు ఏం చేయాలి, బాబో శాపం ఇలా వస్తుందన్నమాట. కాబట్టి నా వంతుగా నేనేం చేయాలి, హెచ్చరించాలి. హెచ్చరిస్తే వాళ్ళు తప్పించబడతారు. హెచ్చరిస్తే ఇది తప్పు అని చెప్పిన వాళ్ళు తప్పించబడతారు. నివారించడానికి ఆపడానికి చూసిన వాళ్ళు కాపాడబడతారు. కానీ నాకెందుకులే అని చెప్పి వదిలేసిన వాళ్ళకు ప్రియులారా వాళ్ళ కుటుంబం అంతా శాపాన్ని ఏ విధంగా అనుభవిస్తారో ఇక్కడ రాయబడుతూ ఉంది. చూడండి అక్కడ ఇంకేమని రాయబడింది, ఈ దోషము యోవాబు మీదను అతని తండ్రికి పుట్టిన వారందరి మీదను మోపబడునుగాక. యోవాబు ఇంటి వారిలో, చూసారా, యోవాబు యొక్క ఇంటి వారిలోనంట స్రావము గలవాడైనను, అంటే రక్తం కారుతూ ఉంటుంది అన్నమాట. ఆడికి ఎక్కడ పుడుతుందో పుండు తెలియదు, ఎక్కడ గాయమవుతుందో తెలియదు. ఇక జీవితాంతరం రసి కారుతానో రక్తం కారుతానో ఉంటుంది. ప్రియులారా ఆ స్రావం గలవాడైనను లేదా కుష్ఠరోగం వచ్చినోడైనను లేదా నీరసగొంటాడనమాట, కర్ర లేకపోతే వాడు నడవలేడు అనమాట, బలహీనుడైపోతారట. అలా బలహీనులైపోయిన వాళ్ళకి అంటే ఇలాగ ఏదోటి ఉంటుంది వాళ్ళ కుటుంబాల్లో. కర్ర పట్టుకొని నడిచివాడైనను లేదా ఖడ్గమ చేత అంటే ఏదైనా తెగులు వచ్చి చచ్చినోడైనను లేదా ఆహారం లేక తినడానికి తిండి దొరకదట. దరిద్రం ఎలా వస్తుందో చూడండి. మనం అనుకుంటాం అంటిది అంటలేదు ముట్టిది ఉండట్లేదండి బాబు, ఎంత పని చేస్తున్నామో ఎంత సంపాదిస్తున్నామో ఏం ఉండట్లేదండి బాబు, మేమేం పాపం చేసామంటే నువ్వు చేయకపోవచ్చు మీ బావ చేసి ఉండాలి, మీ బావ చేయకపోవచ్చు మీ తాత చేసి ఉండాలి. మన కుటుంబంలో ఎవరో వీళ్ళారా ఆలోచన చేయాలి. బైబుల్ చెప్తుంది కాబట్టి ఈ విషయాలు కాస్త మనం ఈ రీతిగా ఆలోచన చేద్దాం. ఎప్పటి నుంచి అయినా ఎవరికి హాని చేయకుండా, ఎప్పటి నుంచి అయినా ఎవరిని మనం బాధించకుండా, ఇప్పటి నుంచి అయినా ఎవరిని హింసించకుండా మనము ఉందుముగాక. హల్లెలూయా. ఒకవేళ ఎవరైనా అలా ప్రవర్తిస్తుంటే అయ్యా తప్పు వద్దు, మన కుటుంబానికి శాపం తీసుకురాకు. ఇది పోదు, తరతరాల వరకు పోదు. ప్రాయశ్చిత్తం చేసుకోవడం అంత సులువు కాదు. మళ్ళీ ఆ పాపం పోగొట్టుకోలేం. నువ్వు కానుకిచ్చో పళ్ళు ఇచ్చో ఫలం ఇచ్చో ఏదో పట్టుకొచ్చి దేవుడికి ఇచ్చో నువ్వెంత మాత్రం ఆ పాపాన్ని పోగొట్టుకోలేవు. చాలా భయంకరం. నేను ఎప్పటి నుంచో ఎంత వివరంగా మీకు ఇదివరకు చెప్పలేదు కానీ చెప్తూ వచ్చాను, మొత్తానికి విషయాలు అయితే చెప్తూ వచ్చాను. కానీ ఇప్పుడు నా మనసు దీని మీదకి మళ్ళింది. ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు బట్టి ఆలోచిస్తుంటే నాకు ఈ విషయాలు దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఇలాగ శాపం పొందుతారు, భూమి ఇలా శపించబడుతుంది, వాళ్ళ కుటుంబాల్లో కూడా దేవుడు ఇలా తీర్పు తీరుస్తాడు. ఆ తర్వాత వాళ్ళ కుటుంబాల్లో ఇలాంటి వాళ్ళు ఉంటారు, ఆ పాపాన్ని ఆ శాపాన్ని ఇలా అనుభవిస్తారు అని దేవుడు బయలుపరుస్తూ వచ్చాడు. అయ్యే మీ ముందు నేను ఉంచుతూ ఉన్నాను. చూడండి ఒక విషయము, సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయము 1వ వచనం నుండి. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలుగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా ఇలాగు సెలవిచ్చెను, సౌలు గిబియోనీలను హతము చేసెను గనుక అతన్ని బట్టి నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగెను. దావీదు కాలంలోనంట దేశం అంతటి మీదకి ఎన్ని సంవత్సరాలు కరువు వచ్చిందంట అండి? 3 సంవత్సరాలు మానకుండా వచ్చిందంట కరువు దావీదు కాలంలో. ఏంటి ప్రభువా ఈ కరువు అని చెప్పి దావీదు దేవుణ్ణి అడిగాడు. అడిగితే అప్పుడు చెప్తున్నాడు, సౌలు అతని ఇంటి వాళ్ళు గిబియోనీలను ఏం చేస్తూ వచ్చారట, సంహరిస్తూ చంపేస్తూ వచ్చారట ఒకప్పుడు. దాని కారణంగా, ఆ నరహత్యల కారణంగా
ఇప్పుడు దేశమంతా ఈ 3 సంవత్సరాలు ఈ భయంకరమైన కరువు వచ్చింది అని దేవుడు చెప్పాడంట. అక్కడ చూడండి 2వ వచనంలో, గిబియోనీలు ఇశ్రాయేలుల సంబంధులు కారు, వారు అమోరీలలో శేషించిన వారు. ఇశ్రాయేలులు మిమ్మును సంపమని ప్రమాణపూర్వకముగా వారితో చెప్పి ఉండిరి గాని సౌలు ఇశ్రాయేలు యోధావారి యందు యోధాల వారి యందు ఆసక్తి గలవాడై వారిని హతము చేయుచు వచ్చాను. ఇక్కడ మీరు పాయింట్ గుర్తు చేసుకున్నారా? ఈ గిబియోనీలు అనేవాళ్ళు ఇశ్రాయేలు సంబంధులు కాదట. వీళ్ళ జాతి వేరే. ఎవరి జాతి? గిబియోనీల జాతి. వీళ్ళు ఎవరి మధ్య నివసిస్తున్నారు? ఇశ్రాయేలు యూదా జనాంగం మధ్య నివసిస్తున్నారు. అయితే ఈ గిబియోనీలు తమ మధ్య నివసిస్తున్నప్పుడు వీళ్ళని సౌలు ఇశ్రాయేలు మనసు యోధావారి మనసు సంపాదించుకుని ఈ సౌలు ఏదో గొప్ప రాజ్యాన్ని స్థిరపరచుకుందాం అనుకుని వాళ్ళని చంపుతూ వచ్చాడట. ఆ గిబియోనీలను చంపుతూ వచ్చాడట. చంపుతూ వస్తే ఇశ్రాయేలుకి ఇష్టమవుతుందంట. పోతే ఆడేవాడు మనోడు కాదులేరా, పోతే ఆడైపోయాడులే, ఆయన బాగా చంపాడులే, దరిద్రం ముదిలిపోయింది అలాగ అనుకున్నట్టున్నారు ఇశ్రాయేలులు. అలా సమ్మతించారు. బైబిల్లో ఒక షాకింగ్ విషయం ఏంటంటే, సమూయేలు 2వ గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనంలో మనం చదివితే ఒక మాట రాయబడింది. చూడండి, 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం. సౌలు కుటుంబీకులను దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము. అర్థమైందా? సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. ఈ మాట ఎప్పుడు కూడా ఇక్కడ ఒక వాక్యం అక్కడ ఒక వాక్యం రాయబడిందంటే దాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. సౌలుని దేవుడే రాజుగా చేశాడు, కానీ ఆ తరువాత సౌలుని దేవుడు విసర్జించాడు. ఎందుకు విసర్జించాడా అని అంటే, అక్కడెక్కడో దైవజనుడు అర్పించవలసిన బలి సౌలు అర్పించేశాడు అనేది ఒక విషయం మనం చూస్తాం. ఇంకో విషయం ఏం చూస్తాం? అమాలేకుల ప్రాంతానికి వెళ్ళి అన్నిటినీ నిర్మూలన చేయమంటే కొన్ని గొర్రెలను ఎడ్లను అతను ఏం చేస్తూ వచ్చాడు? కడగా ఉంచాడు, అట్లా సంహరించకుండా వచ్చాడు. ఈ 2 అవిధేయులను బట్టి దేవుడు సౌలుని ద్వేషించాడు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ షాకింగ్ విషయం ఏంటి? ఈ సౌలు చేసిన ఒక విషయము ఎవరో గ్రహించలేదు, ఎవరో అర్థం చేసుకోలేదు, ఎవరో మనసును పెట్టలేదు. ఇంకొక విషయం ఏం చేశాడట? ఇదిగో ఇశ్రాయేలు యోధా వాళ్ళకి నచ్చిందని గిబియోనీలను హతం చేస్తూ వచ్చాడట. నేను రాజుని, నాకు అధికారం ఉంది, నేను ఏం చేసినా అడిగేవాళ్ళు లేడు అని అనుకుని పాపం బలహీనులైనటువంటి ఆ గిబియోల్ని హతం చేశాడట. అయితే చాలామందిని అలా చంపేశాడంట. ఇంకా చాలామంది బ్రతికే ఉన్నారనుకోండి. అయితే ఇప్పుడు దావీదు రాజుగా అయ్యాడు. దావీదు రాజుగా సౌలు తర్వాత సౌలు 2 సంవత్సరాల్లోనే సౌలు కూడా చచ్చిపోయాడు. కత్తి పట్టిన వాడు కత్తితోనే చచ్చిపోతాడని బైబిల్ చెప్తుంది. రక్తం సిందించిన వాని యొక్క పాపము వాడి రక్తం సిందించడంతోనే పరిహారం అవుతుందట. కాబట్టి సౌలు కూడా ఏమయ్యాడు? గిల్బోవా పర్వతం మీద యుద్ధములో చచ్చిపోయాడు. ఎలాంటి సావు అంటే, ఎవడో అతను చంపకుండానే ఆ గాయాలు తగిలి ఆ ప్రాణాన్ని నిలుపుకోలేక పోగొట్టుకోలేక తన కత్తి తానే ఎదుట పెట్టుకుని దాని మీద పడి బలవంతంగా చచ్చిపోయాడు సౌలు. ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి సౌలుకి ఎందుకు వచ్చిందంటే, సౌలు గిబియోనీలను బాధించి గిబియోనులను లోపరుచుకోవటం కోసం వాళ్ళని హింసించి వారిలో కొంతమందిని చంపుతూ వచ్చాడు కనుక ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి సౌలుకు పట్టింది. అంతేకాదండి, సౌలుకి కుమారులు ఉన్నారు, 3 కుమారులు కూడా చచ్చిపోయారు. అందులో ఒకడు ఉన్నాడండి, యోనాతాను మంచోడు. సౌలు యొక్క 3 కుమారులు ఒకడున్నాడు మంచోడు. ఆ మంచోడు యోనాతాను దావీదుతో స్నేహంగా ఉండేవాడు. నానా తప్పు, ఆ దావీదుని నువ్వు చంపాలని చూస్తున్నావు, నీకేదో అధికారం ఉంది కదా, నేను రాజుని కదా అని. ఆ దావీదు ఎవరనుకుంటున్నావు? అతడు దేవుని చేత అభిషేకించబడినవాడు.
దేవుడు కోరుకున్న మనిషి అతను. అలాంటి వాడిని చంపుతానని ఆయన కోసం వెతుకుతున్నావేంటి, మనుషులు పెట్టి తిప్పుతున్నావేంటి, వద్దు నాన్న ఇది పాపం అని చెప్పేవాడు. ఎవరు? యోనాతాను. అవసరమైనప్పుడు దావీదుకు కౌరు పంపి, దావీదు నా స్నేహితుడా, పలానా చోటకి మా నాన్న మనుషుల్ని పంపాడు సైనికుల్ని, నువ్వు అక్కడ ఉండక పారిపో అని కబురు కూడా పెట్టేవాడు. ఎవరు? యోనాతాను. ప్రియులారా, ఆ యోనాతాను సంతానము తప్ప మిగతా సంతానం అంతా కూడా బైబిల్లో మనం చూస్తాం. సౌలు సంతానము శపించబడి సౌలు సంతానము హతం చేయబడ్డారు. వాక్యంలో రాయబడింది, సౌలు సంతానంలో ఒకడు ఉంటాడు, వాడి పేరు మెఫోజితు. వాడు కుంటివాడు. వాడెవడండి? బతికైతే ఉన్నాడు కానీ వాడెవడు? కుంటోడైపోయి ఉన్నాడు. గమనించాలి, మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజు నుంచి అయినా మనం దేవుని బిడ్డలమైన మనం ఒకవేళ మూర్ఖంగా ఎవరైనా ఉంటే మారాలి బిడ్డలారా. నేను ఈ మాటలు ఈరోజు మీకు చెప్పాలని నేను అనుకోలేదు. ఈరోజు నా సబ్జెక్ట్ ఏంటి? రోమాపత్రిక 6వ అధ్యాయం చెప్పాలి. కానీ ఇప్పుడు రాష్ట్రంలో జరిగిన పరిస్థితులు, ఇంతకుముందు మణిపూర్లో జరిగిన పరిస్థితులు, ఆయా దేశాల్లో ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న ఈ పరిస్థితులు నన్ను ఆలోచింపజేసినప్పుడు దేవుడు నన్ను ఈ వచనాల మీదకి నా మనసును మళ్లింపచేసి వాటిని ఆలోచించేటట్లుగా చేశాడు. మరి నాకు అర్థమైన విషయాన్ని మీకు కూడా చెప్తే మీరు కూడా మరి ఇటువంటి దోషాలు చేయకుండా, ఎవరిని హింసించకుండా, ఎవరిని బాధించకుండా, ఈ శాపాలు మీరు మీ పిల్లలకి మీ తరాలకి తెచ్చుకోకుండా మీరు ఉంటారు కదా, మీకు మేలు జరుగుద్ది కదా, అందుకని మీకు చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో చెప్తున్నాను. అసలు ఈ చెప్పే సందర్భం కూడా కాదు. కానీ నేను ఈ సందర్భాన్ని, ఈ వేడి నేను చల్లారి చేస్తే ఆ తర్వాత రోజు మళ్ళా ఇంకో వారమో ఎప్పుడో నేను చెప్పాలంటే మళ్ళీ నేను చెప్పలేకపోవచ్చు. ఈ నడిపింపు నాకు రాదు. అందుకని నేను ఈరోజు నేను దేవుడికి అప్పగించుకుని ఈ వచనాలన్నీ మేము ముందు పెడుతూ ఉన్నాను. చూడండి, యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. యెహోషువ గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనం. యెహోషువ ఎరుకోకును హాయికిని చేసిన దానిని గిబియోను నివాసులు వినినప్పుడు వారు కపటోపాయము చేసిరి, రాయబారులమని వేషం వేసుకొని బయలుదేరి. ఇంతకీ ఏంటంటే అండి, వీళ్ళు ఇశ్రాయేలులు ఐగుప్తు దేశం నుంచి వస్తున్నారు కదా. ఎక్కడికి వస్తున్నారు? కనాను దేశానికి వస్తున్నారు. ఈ కనాను దేశానికి వచ్చే క్రమంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజల కొరకు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు కదా. అది ఎంత గొప్ప అద్భుతం అది. ఏమండి, ఎవరైనా చేసిన చరిత్ర ఎక్కడైనా ఉందంటే లేదు. ఎవరైనా చేయగలరంటే ఎవరు చేయలేరు. సముద్రము 2 పాయలుగా అయిపోయి రహదారిగా మారిపోవడం అనేది ఎంత ఆశ్చర్యం అండి. అది కథ చెప్పుకోవడానికి కాదు. ఈనాటికి ఎర్ర సముద్రంలో ఆనాడు ఇశ్రాయేలులను పట్టుకుని తిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోదామని వాళ్ళు వెంబడించినటువంటి ఐగుప్తు లేక రథములు ఈనాటికి ఎర్ర సముద్రంలో దొరుకుతూ ఉన్నాయంట. ప్రియులారా, ఈ షాకింగ్ విషయము వీళ్ళకి తెలిసింది. అంతేకాదు, సీహోను, బాషాను అనేటువంటి గొప్ప గొప్ప రాజులు సైతము ఈ ఇశ్రాయేలు ఎదుట నిలవలేక వాళ్ళందరూ కూలిపోయిన సంగతి వీళ్ళు తెలుసుకున్నప్పుడు ఈ గిబియోను వాసులు వీళ్ళని కూడా హతం చేయాలి. అసలు ఇశ్రాయేలులు వీళ్ళ దేశాన్ని ఇశ్రాయేలులు స్వాధీనం చేసుకుంటున్నారు ఇప్పుడు అక్కడికి వచ్చి. అయితే వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ దేవుడు గొప్పవాడు, మన తరం కాదు కాబట్టి మనం వాళ్ళతో సమాధానపడి వాళ్ళతో స్నేహంగా పొందుదామనుకుని మారువేషంలో వచ్చి యెహోషువ దగ్గరికి వచ్చి, అయ్యా మేము ఎక్కడో దూరం నుంచి వచ్చాము, కావాలంటే చూడండి మా చెప్పులు అరిగిపోయి